కోర్టుకు ఈడుస్తా. ఆదిత్య కన్స్ట్రక్షన్ మూసీని కబ్జా చేస్తున్నదని గతంలో మీరే లెటర్ రాసి ఇప్పుడు నన్ను బదనాం చేస్తారా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ వ్యవహారంలో నేను చేసిన ధర్నాపై తప్పుడు సమాచారంతో ఎక్స్లో వీడియోలు పెడతారా? ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయకపోతే మీపై పరువు నష్టం దావా వేస్తా. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వార్నింగ్. సో ఫస్ట్ కవిత ఏదైతే ఆదిత్య కన్స్ట్రక్షన్ ఉందో నార్సింగి వద్ద మూసీని ఆక్రమిస్తూ కట్టినటువంటి నిర్మాణం ఏదైతే నిర్మాణం దగ్గర కవిత జాగృతి నాయకుల ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ధర్నా చేపట్టారు. రాత్రి వరకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చేస్తే పోలీసులు ఆ ధర్నాను అడ్డుకొని ఆమెను స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. సో ఈ ధర్నా అయిపోయిన తర్వాత హైడ్రా ఏం చేస్తుంది, అక్కడ మూసి బాపు ఘాట్లో 50 మీటర్లు 60 మీటర్లు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్లకు అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు ఇచ్చి ఇక్కడ మాత్రం మూసీ నదిలోనే కడతా ఉన్నారు, మూసీలోనే కడతా ఉన్నారు. ఈ బిల్డింగ్ని ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇది ఎందుకు కనిపించట్లేదు, ఇది పెద్దల బిల్డింగ్ అయితే పెద్దల నిర్మాణం అయితే కనిపించదా మీకు, హైడ్రా ఏం చేస్తుందనే క్వశ్చన్ చేశారు కవిత. సో ఆ క్వశ్చన్కు రిప్లైగా హైడ్రా నుంచి రియాక్షన్ ఏమొచ్చిందంటే హైడ్రా అది కోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో నిబంధనల ప్రకారమే ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కోర్టులో ఉన్న దానికి హైడ్రా ఏం చేస్తుంది అనేది కొత్త వివరణ ఇస్తూ హైడ్రా కూడా ఒక వీడియో బయటికి రిలీజ్ చేసింది. సో ఆ వీడియో మీద కవిత నిన్న ఫైర్ అయ్యారు. కవిత ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు పిక్చర్ చూపిస్తా. దీంట్లో ఒక నాలా క్లియర్ గా కనబడుతుంది, పిక్ లేకుండా నాలాని డైవర్ట్ చేయకుండా యాస్టీస్ గా మొత్తం బిల్డింగ్ అంతా కూడా కట్టేసి అంటే ఆ నీళ్ళు ఏడుకోవాలి. మరి ఇదైతే దీన్ని చూస్తే నిజంగా ఒక ఎంత బాధ అనిపించింది అంటే ఇక్కడ మురికాలు అలా కనబడుతుంది. మూసి ఎంత పెద్ద ఉంది మూసి నది. ఆయన మొత్తం ఇట్లా 3 ఎకరాలు కబ్జా చేసి సిమెంట్ వేసి మొత్తం పెడితే మురికాలువలాగా అయిపోయింది. ఏప్రిల్ 2025లో 61 మీటర్లు కబ్జా అయిందని అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఇయాలటికి కూడా 61 మీటర్లు కబ్జా అట్లే ఉంది. మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి. అదే అక్కడ గుడిసేస్తుండనిస్తారా, ఒక నిమిషం ఉండనిస్తారా? గుడిసేస్తే చిన్నోడు బజ్జీల బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా, ఇడ్లీ బండి పెట్టుకుంటూ ఉండనిస్తారా? సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం అంతా బోగస్, మొత్తం డిజిటల్ దుర్వాసన వస్తుంది మీ ప్రభుత్వం నుంచి తప్ప ఇంకోటి లేదు. మేము తమాషాకు ధరణ చేసినాం అనుకుంటున్నాం. మేము 30 మీటర్లు ఉన్నదాని దగ్గరనేమో 20 ఏళ్ల కింద కట్టిన అపార్ట్మెంట్లను గులగొడతారు, 1430 మందిని ఇళ్లకి వెళ్ళేలా కొడతారు. కనబడట్లేదు మరి ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి. మరి మీరు అందరికి ఒకటే రూల్ అప్లై చేయండి. సో ఇది నిన్న క్వశ్చన్ చేసిన పరిస్థితి. హైడ్రా అందరికీ ఒకే విధంగా ఉండాలి, రూల్ అంటే అందరికీ ఒకేలా దాన్ని అప్లై చేయాలనేది నా కవిత డిమాండ్ చేస్తే దానికి సంబంధించినటువంటి వార్త. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయకపోతే మీపై పరువు నష్టం దావా వేస్తా. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కవిత వార్నింగ్ ఇచ్చినది ఈ వెలుగులో ఉన్నటువంటి వార్త. సో దిశలో